వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. వైసీపీ ఎప్పటికీ గొడ్డలి పార్టీనని అన్నారు. వాళ్ళ బాబాయ్ హత్యను కూడా తనపై మోపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. స్టేషన్లో జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అమరావతిపై గొడ్డలి వేసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు, ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం.